ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము పేరట మరొకసారి మీ అందరికీ శుభములు. ఇది 9వ వారం. మనం ఆన్లైన్ సర్వీస్లోనే ఆరాధనలు జరుపుకుంటున్నాం. గత వారం నుంచి కొంచెం మూమెంట్ రెస్ట్రిక్షన్లో సడలింపు వచ్చిన కారణాన్ని బట్టి నేను, మీడియా టీము, కొంతమంది వర్షిప్ టీం వాళ్ళు మట్టుకే వచ్చి ఈ ఆన్లైన్ సర్వీస్ని రికార్డ్ చేయగలిగి మీకు అందించగలుగుతున్నాం. దేవుడు చూపిన గంభీరమైన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ, మరి 54 రోజుల లాక్డౌన్లో మనం ఉంటూ, ఇంకా ఫ్యూచర్లో కూడా ఎలాంటి నిర్బంధాలు ఉంటాయో, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్నది మెడికల్ ఫీల్డ్లో వారు ఈ వ్యాక్సిన్ ఇప్పుడు అప్పట్లో వారు కనుక్కోలేరని, ఇంకా కోవిడ్-19 వైరస్ అనే సిట్యువేషన్తో మనం కలిసి జీవించాలని, అప్పుడు పెద్ద పెద్ద గ్రూప్ గ్యాదరింగ్స్ ఉండకూడదు. కాబట్టి మరి ప్రభుత్వం ఎలాంటి రిలాక్సేషన్స్ ఇస్తాయో దానికి అనుబంధంగా మనం ఉంటూ, దేవుని యొక్క గంభీరమైన కృపను బట్టి, మనకిచ్చిన ఈ చక్కని టెక్నాలజీని బట్టి మనం ప్రతి వారం ఇంట్లో ఉండి దేవుని ఆరాధించగలుగుతున్నాం. వర్డ్ ఫ్రమ్ హోమ్ సిరీస్ని నేను 35 రోజులు చేయగలిగాను. నెక్స్ట్ వీక్లో దానిని రీబ్రాండ్ చేయాలన్న కూడా ఆశ కూడా ఉన్నది. అప్పుడు డిఫరెంట్ గ్రూప్స్కి కనీసం వీక్కి ఒక స్పెషల్ డివోషన్ షేర్ చేయగలిగే ఒక తరుణం దేవుడు దయచేస్తాడని విశ్వసిస్తూ, మరి దేవుని యొక్క కృపను బట్టి మనందరినీ ఇంకా సజీవ లెక్కలో ఉంచిన రీతిని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ, ఈ కోవిడ్-19 సిట్యువేషన్లో దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మనకి ఉంటుందని నమ్ముతూ, మరి ఈ సుదీర్ఘమైన స్ట్రెస్ఫుల్ సిట్యువేషన్లో ఆయన మనల్ని సంరక్షించి కాపాడి నడిపించిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తూ, దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో మనమందరం కలిసి ఒక గుంపుగా ఆయన ఆరాధిస్తామని నమ్ముతూ, నేటి దిన ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. 145వ కీర్తనలో కొన్ని వచనాలు చదివిన తదుపరి ప్రార్థన ద్వారా ఈ ఉదయ ఆరాధనను ప్రారంభించుకుందాం. రాజైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యమును గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. తర్వాత కీర్తనంతా చదువుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన ఈ చక్కని ఉదయకాల సమయమును బట్టి వందనాలు. మా గృహాల్లో నాయన ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామమును కొనియాడడానికి, మీ నామమును హెచ్చించడానికి, గణపరచడానికి మీరిచ్చిన ఈ గంభీరమైన తరుణాన్ని బట్టి వందనాలు. గతించిన 8 వారాలు ప్రభు, మీ మహాకృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ ప్రణాళికను బట్టి, మీ చిత్తానుసారంగా టెక్నాలజీని వాడుకొని మా గృహాల్లో మేము కలిసి ఆరాధించడానికి మీరు సహాయం చేసిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరేమై ఉన్నారో ప్రభు, దాని అంతటిని బట్టి వందనాలు. ఈ 9వ వారపు ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిరంతరము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న గొప్పదేవ, ఆది అంతమును నేనే అని చెప్పిన గొప్పదేవ, సమస్తమును మీ అధీనములో ఉంచుకున్నారని నమ్ముతున్నాం. ఈ కోవిడ్-19 సిట్యువేషన్ కూడా ప్రభు మీ అధీనములో ఉన్నది. మీ ఉద్దేశాలను ప్రభు బయలుపరిచి స్పష్టంగా నెరవేర్చండి. మనుషుల యొక్క హృదయాల్లో మీ రక్షణ కార్యమును జరిగించండి. మీ నామమైన బిడ్డల జీవితాల్లో ఉజ్జీవమును తీసుకొని రండి. అన్నిట్లో మిమ్మల్ని ముందు మేము పెట్టుకొని ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన మిమ్మల్ని ఘనపరచగలిగే కృపను దయచేయండి. మమ్మల్ని సంరక్షిస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మీ యొక్క చిత్తంలో నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు. ఈ ఉదయ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. చక్కని సిద్ధపాటును మాకు అందరికీ మనం కోరుతున్నాం.
వర్షిప్ టీమ్గా ప్రభు మిమ్మల్ని గణపరచబోచుండగా మా స్తుతుల మీద మీరు ఆసీనుడై మీ నామమును మీరు హెచ్చించుకోండి నాయన. మమ్మల్ని మీ మెల్లని స్వరమును వినడానికి ప్రత్యేకంగా సిద్ధపరచండి. మమ్మల్ని దర్శించి బలపరిచి హెచ్చరించి సరిచేసి మీరు నడిపిస్తారని నమ్ముతూ ఈ ఆరాధన అంతటి ద్వారా ఘనత మహిమ మీరే పొందమని యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. కొద్ది నిమిషాలు మరి వర్షిప్ టీం కూడా ఇక్కడికి రాగలిగారు కాబట్టి వారందరితో పాటు కలిసి మరి వర్షిప్ని మనం కొనసాగిద్దాం. పాటల ద్వారా దేవుని నామమును కీర్తించుచుండగా మీరు మీ గృహాల్లో ఉంటూ పాడుతూ ఆయన నామమును గణపరుస్తూ మీ హృదయాలను మీరు సిద్ధపరచుకోండి. దేవుని యొక్క మెల్లని స్వరము ఈ పాటల తదుపరి మనం విందాం. గత ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా దేవుని మహాకృపను బట్టి మేము మందిరానికి వచ్చి ఈ ఆన్లైన్ సర్వీస్ రికార్డ్ చేయగలిగాం. ఇక్కడ ఎవరు లేరు మీడియా టీం తప్పించి, కానీ దేవుని యొక్క గంభీరమైన సన్నిధి మన మధ్యన ఉన్నది. మేము ఇక్కడ 2 కంటే ఎక్కువ మంది ఉన్నాం. మీరు మీ గృహాల్లో కూడా ఆ రీతిగా ఉన్నారని ఆశపడుతూ మనమందరం కలిసి మన గృహాల్లో ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ గంభీరమైన తరుణాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఇది 9వ వారం మనం ఇళ్లలోనే ఉన్నాం, కానీ ప్రతి వారం ఆయనను ఆరాధించడానికి ఏ అడ్డంకు లేకుండా గంభీరంగా ఆయన సన్నిధిని అనుభవించి ఆరాధించగలుగుతున్నాం. ఆరాధనకు యోగ్యుడు ఆయన. ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆరాధించడం మనం నేర్చుకోవాలి. అన్ని విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ పట్ల దేవుని చిత్తము. అబ్రహాము ఇస్సాకును తీసుకొని వెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టి దేవుణ్ణి ఆరాధించాడే. ఎంత గంభీరమైన ఆరాధన, ఆరాధన, ఆరాధన. ఈ పాట పాడుతూ ఈ పాటల ద్వారా ఆయన నామమును కీర్తిస్తూ మా ఈ స్తుతుల మీద మీరు ఆసీనుడు కమ్మని కోరదాం. చప్పట్లు కొట్టాలంటే మీ గృహాల్లోనే మీరు చప్పట్లు కొడుతూ కనపరచండి. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. 10,000లో అతి కాంక్షణ, 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సా
నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు అర్హుడు మీరే ప్రభు. అవునయ్యా, మీ వంటి వారు ఎవ్వరూ లేరు. ఒక సమయం వస్తుంది ప్రభు, దానికి అనేక సూచనలు మీరు చూపిస్తున్నారు. ప్రతి నాలుక, ప్రతి మోకాలు మీరు ప్రభువని ఒప్పుకుంటాయి ప్రభు. మేము నాయన మా జీవితాల ద్వారా మీరు మా ప్రభువని ఒప్పుకుంటున్నాం. మా సమస్తం మీరు ప్రభు. ఈ క్లిష్టమైన కష్టమైన పరీక్షా సమయం గుండా మీ బిడ్డలమైన మేము ఈ ప్రపంచమంతా వెళ్తుండగా నాయన మా తండ్రిగా, మా సమస్తముగా మీరుండి ఆదరించి ధైర్యమునిచ్చి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. అవునయ్యా. నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా అడుగులు తప్పటడుగులై, నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. అవును ప్రభు, మా అడుగులయ్యా. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనెల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెన్నెల దెబ్బలైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారపు లోయలలో, గాఢాంధకార లోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢాంధకార లోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా,
దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. మా తండ్రి, మీ గంభీరమైన ప్రేమ, మీ అపారమైన కృప, మీ అతీతమైన కరికనాన్ని బట్టి మీకు వందనాలు. మేము సజీవుల లెక్కలో ఉండి మిమ్మల్ని స్తుతించి గణపరచగలుగుతున్నామంటే అది కేవలం మీ ఉచితమైన ప్రేమ ప్రభు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మీరిచ్చిన ప్రతి వాగ్దానం అది నమ్మదగినది ప్రభు. ఎందుకంటే మీరు ఎంతైనా నమ్మదగినవారు. మేము అపనమ్మకస్తులమైనప్పటికీ మీరు నమ్మకమైన దేవునిగా, నమ్మదగిన దేవునిగా ఉన్నందుకు వందనాలు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు దయచేస్తున్న ప్రతి వాగ్దానాన్ని బట్టి వందనాలు. అట్టి వాగ్దానాలకు నెరవేర్పునైనా మేము ఆ జీవితంలో చూడగలిగే మీ గంభీరమైన కృపను దయచేయండి. ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారిని పాట పాడుతుండగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి పరిస్థితికి కావలసిన వాగ్దానం మీ వాక్యం ద్వారా దయచేసి వారది నమ్మి విశ్వసించి అట్టి నా వాగ్దానాలందు నిశ్చయత కలిగి ఉండగలిగే కృపను దయచేయమని కోరుతున్నాం. రాజుల రాజు, ప్రభువుల ప్రభువ, ఇచ్చిన మాట తప్పని వాడవు ప్రభు. మమ్మల్ని స్థిరపరిచయ్యా. రాజుల రాజు ప్రభు, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నాతో ఉన్నవాడా, ఇచ్చిన మాట తప్పని వాడా, స్థిరపరచువాడా. కాబట్టి భయపడదు, నిలిచెదను. మరొక్కసారి భయపడినయ్యా. భయపడను, నిలిచెదను. నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. నీ వాగ్దానం ప్రభు, నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. నీ కార్యములు ప్రభు, నీ కార్యములు సంపూర్ణము, పరిపూర్ణము. నీ వాక్యములు జీవమునిచ్చును, నెమ్మదినిచ్చును. భయపడను, నిలిచెదను. భయపడము ప్రభు, భయపడను, నిలిచెదను. నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. నీ వాగ్దానం నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. నీ చిత్తమే జరుగునయ్యా. నీ చిత్తమే జరుగును. నీ సన్నిధిలో నీ జయం మేము చూడాలి ప్రభు. నీ సన్నిధే జయం. మా ఇష్టం కాదు ప్రభు, మీ ఇష్టము మీ చిత్తం ప్రభు. నీ చిత్తమే జరుగును. మీ సన్నిధిలో నీ జయమయ్యా ప్రభు. నీ సన్నిధే జయం. మా ఇష్టం కాదు ప్రభు, మీ ఇష్టము మీ చిత్తం ప్రభు. నీ చిత్తమే జరుగును. మీ
సన్నిధిలోని జయమయ్యా. చాలు ప్రభు, నీ సన్నిధే జయమిచ్చు. మా ఇష్టం కాదు ప్రభు, మీ ఇష్టము మీ చిత్తం ప్రభు. నీ చిత్తమే జరుగును. మీ ప్రభు నీ సన్నిధయ్యా. నీ సన్నిధే జయమిచ్చును. అనుదినం ప్రభు, అనుదినము నీ వాగ్దానములో నే నడిచెదను. అనుదినము మీ వాగ్దానము, అనుదినము నీ వాగ్దానములో నే నడిచెదను. కాబట్టి భయపడ్డాయా, భయపడను. నిలిచెదము ప్రభు, నిలిచెదను. భయపడము ప్రభు, భయపడను. నిలిచెదను. నీ వాగ్దానము దృఢపరచును. నిరంతరము మీ శ్రేష్టమైన వాగ్దానం, నీ వాగ్దానము దృఢపరచును. నిరంతరము మీరిచ్చిన ప్రతి వాగ్దానం ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు అవునని మీ వాక్యము చెప్పుతుండగా అట్టి వాక్యమందు విశ్వసించి వెంబడించాలని ప్రభువు మేము ఆశపడుతున్నాం. మా ఈ చిన్న హృదయముతో గొప్ప దేవా మిమ్మల్ని స్తుతించి కొనియాడాలని ఆశపడుతున్నామయ్యా. అవును ప్రభు, ఈ హృదయం మీకు చెందిందయ్యా. ఈ హృదయం అన్న సింహాసనం మీద నిరంతరం మీరు ఆసీనుడై ఉండండి. పగిలిపోయిన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, పగిలిపోయిన కలలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. మరి మా జీవితాలు వివిధ పరిస్థితులను బట్టి పిగిలిపోగా అట్టి జీవితాలను బాగుపరిచి ఆశీర్వదించి ఆశీర్వాదంగా చేస్తారు ప్రభు. అది మీలోని గంభీరమైన శక్తి, దాన్ని బట్టి వందనాలు. నీ హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించడం. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరిదన్. నా చిన్ని హృదయం, నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరిదన్. హల్లెలూయా, 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 యూదుల రాజుకే. హల్లెలూయా, హల్లెలూయా, రానున్న రాజుకే. ఈ లోక యాత్రలో అయ్యా, ఈ లోక యాత్రలో నాకున్న ఆశ ప్రభు, నాకున్న ఆశంతయు. ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు. నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. హల్లెలూయా, హల్లెలూయా, యూదుల రాజుకే. హల్లెలూయా, హల్లెలూయా,
మనసుతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యోతకు తెచ్చి బాగు చేయమని కోరుదన్. మా జీవితాలను బాగు చేసే గొప్ప దేవ, మా జీవితాలను బలపరిచే గొప్ప దేవ, మీకు వందనాలయ్యా. దేవుని మెల్లని స్వరమును వినడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారని ఆశపడుతూ ఈ చివరి పాటను పాడిన తదుపరి దేవుని యొక్క గంభీరమైన స్వరమును మనం విని విధేయత చూపించి విశ్వసించి ఆయనను వెంబడిద్దాం. యేసయ్యా, నీ మాటలు తేనె కంటే మధురం. కష్టములలో, నష్టములలో, వ్యాధులలో, మా వేదనలో, ఈ క్లిష్టమైన కష్టమైన బాధ కలిగించే ఈ పరిస్థితుల్లో మీ దగ్గరకు వస్తున్నాం ప్రభు, కేవలం మీ మాట కోసమయ్యా. వేరే ఇంకేం అవసరం లేదు ప్రభు. మీ వాక్యంలోని మాట మాకు సమస్తం ప్రభు. అది మీరు విస్తారముగా మా దయచేస్తారని నమ్ముతూ విశ్వసించగలిగే కృపను ఇవ్వండి అయ్యా. వందనాలు. కష్టములలో, నష్టములలో, వ్యాధులలో, నా వేదనలో, కష్టములలో, నష్టములలో, వ్యాధులలో, నా వేదనలో ఆదరించును, ఆవరించును, తీర్చిదిద్ది సరిచేయును, స్వస్థపరచును, లేవనెత్తును, జీవమిచ్చి నడిపించును. యేసయ్యా, నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా, నీ మాటలు జీవపూటలయ్యా, జీవపూటలు. నీ వాక్యమే, నీ వాక్యమే దీపము, నా త్రోవకు వెలుగైయున్నది. యేసయ్యా, నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా, నీ మాటలు రెండంచుల గల కత్తి, రెండంచుల ఖడ్గము. దయగల దేవా, పరిశుద్ధుడా, మేం పాడిన ప్రతి పాట ప్రభు మీకు ఒక శ్రేష్టమైన అర్పణగా మీ సన్నిధికి చేరిందని ఆశపడుతూ మీ మెల్లని స్వరమును ప్రభు మీరు వినిపించినై ఉంటుండగా నాయనా, మరి చక్కని సిద్ధపడిన హృదయాలు కలిగిన వ్యక్తులుగా ఆ వాక్యమన్న విత్తనమును మేము స్వీకరించి మంచి నేలను పడిన విత్తనం వలె 60 100 ఫలించగలిగే కృపను దయచేయండి. అయ్యోగ్నే నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ శ్రేష్టమైన మాటలు మీరు దయచేస్తారు నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇవాళ వర్తమానము ఆదికాండములో నోవహు తన కుటుంబము జలప్రలయము తర్వాత ప్రపంచంలో సజీవంగా ఉన్న ప్రతి మనిషి, తర్వాతే పశువులు అంతా నిర్మూలం అయిపోయింది. నోవహు కుటుంబం ఒక్కలే భద్రపరచబడ్డారు. వారు ఆ సంవత్సరపు లాక్డౌన్ తర్వాత, ఎందుకంటే 1 సంవత్సరంకి పైగా జరిగింది, అప్పుడు
నోవహు బయటకు రాగానే తన కుటుంబంతో తాను చేసిన ప్రప్రథమమైన పని ఏంటి అంటే, మనం ఈ లాక్డౌన్లోంచి పూర్తిగా ఎప్పుడు బయటకు వస్తామో అన్నది మనకి తెలీదు. అలాగ లాక్డౌన్ నుంచి బయటకు వచ్చాక అనట్లేదు. ఈ లాక్డౌన్లో ఉన్న 54వ రోజు, అంటే మార్చి 25న లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక 3 ఫేజెస్ అయిపోయినాయి. 21 రోజులు, 19 రోజులు, 14 రోజులు. ఇప్పుడు 4th ఫేజ్ మళ్ళీ కొన్ని రిలాక్సేషన్స్తో అయినా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ దేవుడు ఈ 54 రోజుల్లో పదే పదే దర్శిస్తూ మన ఆన్లైన్ సండే సర్వీసెస్ ద్వారా వర్డ్ ఫ్రమ్ హోమ్ అన్న సిరీస్ని నేను 35 డేస్ చేశాను. ఇప్పుడు ఈ వీక్ మనం గ్యాప్ తీసుకున్నాం, ఎందుకంటే నెమ్మదిగా ఉద్యోగాలకు వెళ్ళేవారు ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఆన్లైన్లో ఇంకా ఫర్దర్ వర్క్ జరుగుతుంది. కానీ ఫోకస్డ్గా మరికొంత అంటే మనం పెద్ద గ్రూప్స్గా కలిసి ఆరాధించే పరిస్థితులు అప్పుడప్పట్లోనే రావు గనుక మరి ఎలాగా మనము దేవుని వాక్యంలో ఒకరినొకరు బలపరుచుకోవాలని నేను ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. బహుశా కొన్ని ఫోకస్డ్ డివోషన్స్, ఫోకస్డ్ గ్రూప్స్కి దయచేయటం జరుగుతుంది, ప్రార్థించండి. కానీ దేవుడు వివిధ రీతులుగా మనకి తన అనుదిన ఆహారమును అందించుచుండగా, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని సంరక్షించి కాపాడి నడిపిస్తున్న రీతిని బట్టి మనకి ఆయుష్నిచ్చాడు, ఈ తరములో ఉంచాడు. మరి అటువంటప్పుడు ఆయనకు మనము చెల్లించవలసింది అనుదినం ఏంటి? లాక్డౌన్లో ఉన్నా లాక్డౌన్ లేకపోయినా ఏంటి అంటే ఒకే ఒక పదము, ఆరాధన. కాబట్టి వాళ్ళ వర్తమానము ఆరాధన. ఏ స్థితిలో ఉన్నా ఆయనను గణపరచగలిగి హెచ్చించగలుగుట, ఆయనకి చెందవలసిన అర్హత ఆయనకు ఆరోపించుట మన జీవితాల ద్వారా. అయితే దానికి ఆధారంగా నోవహు 1 సంవత్సరం దాటిన తదుపరి ఆదికాండము 7వ అధ్యాయములో ఇది ఉంటుంది మనకి. 11వ వచనం, నేను అన్ని వచనాలు చదవను ఎందుకంటే కొంత తడబడతాను, కాబట్టి ఆ వచనాలు చెప్తూ ఉంటాను. మీరు తర్వాత వాటిని చదవండి, మళ్ళీ విని ధ్యానం చేయండి. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 10వ దినమున అప్పుడు ఆ మహా జలము ప్రారంభమైంది. 12వ వచనం, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే, నెక్స్ట్ 13వ వచనంలో, ఆ దినమందే అంటే తన 600 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 2వ నెల 10వ దినమున వారు ఓడలోకి ప్రవేశించారు. తన కుమారులు నోవహు, తన నోవహు భార్య, తన కుమారులు, తన కోడళ్ళు అంటే 8 మంది. దాని తర్వాత 150 రోజులు దేవుడు వారిని అందులో మూసేశాడని, కాబట్టి ఆ లాక్డౌన్ దేవుడే ఇచ్చాడు. అప్పుడు 16వ వచనం, ఆదికాండం 7వ అధ్యాయం, అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ తమ గృహాల్లో మూసివేయబడ్డారు. మన దేశంలో 54 రోజులు. కనీసం ఇప్పుడు డేలో మనం బయటకు వెళ్తున్నా సాయంకాలం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అయితే ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు. ఇలాంటి పరిస్థితులు ఇంకా ఏ రీతిగా ముందుకు కొనసాగుతామో మనకి తెలియని ఈ అన్సర్టన్ టైమ్స్లో మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఆయనని యథార్థంగా ఆరాధించగలగడానికి కారణాలేంటి అని మనం ఇవాళ వర్తమానంలో చూద్దాం. అది ఇవాళ వర్తమానం. దాని తర్వాత 150 రోజులు 24వ వచనంలో అదే అధ్యాయము, 150 దినములు వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 8వ అధ్యాయంకి మనం వెళ్తే, ఆదికాండము తర్వాత నేను ఈ మెయిన్ మెసేజ్లోకి వెళ్తాను. ఆదికాండం 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే 2వ నెల
60వ ఏడ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు నోవహు వయస్సు మరియు 601వ సంవత్సరము. 600 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులు ఓడలోకి వెళ్ళారు. 601వ సంవత్సరం కాబట్టి ఒక సంవత్సరం దాటి కొన్ని రోజులు. ఆ క్యాలిక్యులేషన్ మీరు చేసుకోవచ్చు. అది పెద్ద సమస్య కాదు. కానీ అది జరిగిన తదుపరి మనం చూస్తే 8వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టెను. సో ఆరాధనను అర్థం చేసుకుందాం. నోవహు ఒక సంవత్సరం తర్వాత తన కుటుంబము లాక్డౌన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట నోవహు చేసింది బలిపీఠమును కట్టాడు. మన జీవితంలో బలిపీఠం అన్నది ఉన్నదా లేదా? బలిపీఠము మనకి నేర్పించేది డివోషన్. దేవుని పట్ల మనకి ఆ తీవ్రమైన భయభక్తులు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం కలిగి ఉండాలి. ఈ 54th డే ఆఫ్ లాక్డౌన్ 9వ ఆదివారం మనం కలిసి దేవుని ఆరాధించిన పరిస్థితుల్లో ఒక్కమారు మన వ్యక్తిగత కుటుంబ జీవితాలలో బలిపీఠము అన్నది ఎంత ప్రాముఖ్యమో. ఆ బలిపీఠం ఎందుకయ్యా అంటే దేవుణ్ణి ఆరాధించుటకు. అలాగ మన జీవితాల్లో ఆరాధన అన్నది ఎంత కీలకమైనది. దయచేసి ఆరాధన అంటే చాలామంది యొక్క ఈ దినాల అభిప్రాయం ఏంటంటే మనం పాటలు పాడేటప్పుడు ఇలా చేతులెత్తి ఆయన్ని కొనియాడుట ఆరాధన అంటాం. చేతులు ఎత్తినా ఎత్తపోయినా ఆ పాడే సమయము చాలామందికి అది ఆరాధన అని అంటారు. అది ఆరాధించే ఒక పద్ధతి. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. Singing and praising God and lifting up your hands or not lifting up your hands, let me tell you, it is a form of worship. But what is worship? Worship is, whom are you bowing to? ఆరాధన అంటే అర్హత ఉన్న వారికి అర్పించే అర్హత. దేవుడొక్కడే ఆరాధింపబడగాలి. ఆయనకే సమస్తమైన ఘనత మహిమ, దానికి ఆయన అర్హుడు. ఆయన వంటి వాడు మరి ఎవరునూ లేరు. సులువుగా మనం అర్థం చేసుకోవాలంటే ఆరాధించుట అన్నది ఎవరికి నేను తల వంచుచున్నానో, ఎవరికి నేను సంపూర్ణంగా లొంగుతున్నానో వానిని నేను ఆరాధిస్తున్నట్టు. ఈ లోకరీత్యా కొంతమంది పవర్ని ఆరాధిస్తారు. They bow down to power. They bow down to possessions. They bow down to popularity. But we bow down to a person called Jesus Christ. We bow down in the presence of a triune God. సజీవమైన దేవునిని మనం నమస్కరించి ఆయన్ని పూజించి ఆయనకి చెందవలసిన ఘనత ఆయనకు ఆరోపిస్తాం. ఎవరి ఎదుట నీవు వంగుతున్నావు అంటే ఏదో తల వంచటం కాదు, మన జీవితమును సమర్పించుకొని ఆయనను హృదయపూర్వకంగా గణపరచుట, ఆరాధించుట. అయితే ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో అప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆ కిటికీని, ఆ లాక్డౌన్ని సడలించాడో, 1 year దాటాక, 1 yearకి ముందు నోహు తన కుటుంబం అందులోకి వెళ్ళినప్పుడు చుట్టూ మనుషులు అంతా ఉండింది. కానీ బయటకు వచ్చినప్పుడు మొత్తం నిర్మూలం అయిపోయింది. నథింగ్. ఈ ఒక్క కుటుంబం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారు. ఆలోచించండి. మనం పూర్తిగా లాక్డౌన్ నుంచి బయటకు వచ్చాక మనం చూసిన ప్రపంచం, మనం చూడబోయే ప్రపంచంలో చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. సోషల్ డిస్టెన్సింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మాస్కులు వేసుకొని మనం తిరగాలి. ఇవి కొన్ని. ఇంకా పెద్ద పెద్ద మార్పులు ఎన్నో. మనం లాక్డౌన్లోకి వెళ్ళక మునుపు, లాక్డౌన్ అయిపోయిన తర్వాత చాలా మార్పులు. కానీ వీటన్నిటిలో నువ్వు నేను చేయాల్సింది బలిపీఠము కలిగి ఉండి ఆయనను ఆరాధించట. అది వాళ్ళ దేవుడు మనకు నేర్పించాలని, జ్ఞాపకం చేయాలని. ఆరాధన ఎంత కీలకమో. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను సృష్టించింది ఆయన మనల్ని ప్రేమించడానికి. ఆయన ప్రేమను మనం రుచి చూసిన వారమైతే మనం ఆయన ఆరాధించాలి. సింపుల్. God created you and me so that he can love us.
And when we've tasted his love, we need to love him back by worshiping him through our very life. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటినీ, పవిత్ర పక్షులన్నిటినీ తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన తన దగ్గరికి చేరిందని, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయములో తన బాల్యము నుండి చెడి నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరించనని దేవుడు ఒక కవనెంట్, ఒక నిబంధన. అందుకనే ఆ రెయిన్బో, ఇంద్రధనస్సు. అయితే నోవహుని మనం ఈ పరిశుద్ధ గ్రంథం పరిచయం చేస్తున్నప్పుడు ఈ చక్కని మాటలు ఉంటాయి. ఆదికాండం 6వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృపను పొందినవాడైన, దేవుని యొక్క కృప పొందాడు. ఎందుకు? 9వ వచనం, అతడు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై దేవునితో కూడా నడిచినవాడు. 3 చక్కని విషయాలు నోవహు గురించి. తన దేవుని బట్టి కృపను పొందినవాడు కాబట్టి తన కుటుంబం సురక్షితంగా ఉంది. మనం దేవుని యొక్క కృపను అనుభవిస్తున్న వారము. అయితే దేవుని కృపను పొందుతున్న వారం ఎలాగుండాలి? ఎలాగుండాలి అంటే మనం నీతిపరులుగా, నిందారహితులుగా, దేవునితో నడిచేవారిగా ఉండాలి. ఈ 3 విషయాలు, వాటిని మనం ధ్యానం చేయం. కానీ ఈ వర్తమానం అయిపోయిన తర్వాత, ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఒక్కమారు ఈ 3 విషయాలను పరిశీలించుకోండి. దేవుని యొక్క కృపను బట్టే మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆ కోవిడ్-19 వైరస్ మన చుట్టూ ఎంతోమంది, వేలాది మందిని ఇన్ఫెక్ట్ చేయగా మనం ఇంకా సురక్షితంగా ఉన్నాం. అదేదో మన గొప్పతనం కాదు, మనం తీసుకుంటున్న జాగ్రత్తలు కాదు. తీసుకోవాలి జాగ్రత్తలు, నేను కాదనట్లా. కానీ ఎవరికి ఉన్నదో మనకి తెలియదు, మనకెప్పుడు అంటుకుంటుందో తెలియదు. అది పరిస్థితి. అలాంటి భయమును కలిగించే వాతావరణంలో మనం జీవించుండగా, దేవుని యొక్క సంరక్షణ మనం అనుభవిస్తూ ఈ లాక్డౌన్లో కూడా ఈ రీతిగా కంటిన్యూ అయ్యి ఉంటుండగా, దేవుడు మనలో చూడాలని ఆశపడుతున్నది. నీతిపరులుగా ఉన్నామా? నిందారహితులుగా ఉన్నామా? దేవునితో పాటు నడిచే వారిగా ఉన్నామా? నోవహులో ఈ 3 ఉండినాయి. యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ధన్యతల గురించి చెప్పినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం మనకి తెలుసు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. Blessed are those who hunger and thirst for righteousness, for they will be filled. మత్తయి 6:63లో నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. నీతి అంటే ఏంటి? దేవునితో సరిగా ఉండి జీవించుట. Righteousness in the simple terms is being right with God. దేవునితో సరిగ్గా నేను ఉండాలి. ఉన్నారా? ఉంటే సంతోషం, లేకపోతే సరి చేసుకోండి. దేవుడు ఇంత సమయం ఇచ్చాడు, ఇంత గంభీరంగా తన బిడ్డలను, ఈ ప్రపంచమును అందరినీ దర్శిస్తున్నాడు. ప్రతి మనిషిని దేవుడు దర్శించుతుండగా ఇంకా నువ్వు మేల్కోపోతే ఎలాగా? నీతి, ఆయన రాజ్యమును నీతిని. నీతి అంటే దేవుని యొక్క శీలం, ఇన్వర్డ్. Righteousness is character. Being righteous is desiring God's character. దేవుని యొక్క గంభీరమైన ఆశ తన బిడ్డలను అనుదినము మన జీవితంలో పనిచేస్తూ తన ప్రియకుమారుడు యొక్క యేసుప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మార్చుకోవాలని దేవుని గంభీరమైన పనిని మనలో కొనసాగించగా మనం ఆయనతో సహకరిస్తున్నామా? ఆయనకి సమర్పించుకున్నామా? ఆయన మనల్ని సంతృప్తిపరుస్తాడు, మనకి సమకూర్చి మనల్ని ఆయన నడిపిస్తాడు. సో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి నోవహు గురించి. వర్తమానం అది కాదు, కానీ నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో పాటు నడిచినవాడు. అది నోవహు గురించి. అయితే నోవహు
ఆ ఓడలో నుంచి తన కుటుంబంతో బయటకు రాగా, ఈ ప్రపంచం తను జీవించిన ఆ కాలములో ఈ ప్రపంచమంతటిలో ఎవరూ సజీవంగా లేరు, లోకమంతా నాశనం అయిపోయింది. కానీ తన కుటుంబం ఒక్కటే భద్రపరచబడగా, రక్షింపబడగా వచ్చిన సహజమైన ప్రత్యుత్తరం, దయచేసి గుర్తుపెట్టుకోండి, వచ్చిన సహజమైన ప్రత్యుత్తరం దేవునిని ఆరాధించుట. అనుదినము గమనించండి, అనుదినము దేవుడు నిన్ను నన్ను సంరక్షించి, అనుదినము దేవుడు నిన్ను నన్ను సంరక్షించి, పోషించి, సమకూర్చి మనల్ని నడిపించుచుండగా, కనీసం ఈ కోవిడ్-19 సిట్యువేషన్ని మన తరములో ఆయన అనుమతించి మనల్ని కల్లారా మనం చూసినప్పుడు, ప్రపంచం అంతటిలో ఎలా జరుగుతున్నదో, లక్షలాది మంది ఇన్ఫెక్ట్ అయి ఉంటుండగా, మన దేశంలో 74,000 మందికి పైగా ఇన్ఫెక్ట్ అయి ఉంటుండగా, 2,000కి పైగా మరణించగా, మన రాష్ట్రంలో 1,000 మందికి పైగా ఇన్ఫెక్ట్ అయ్యి 30 మందికి పైగా మరణించగా, దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచాడే. మన అవసరత కోసం బయటకు వెళ్ళి వస్తుంటే ఆ వ్యాధి మనకు అంటుకునే అవకాశం ఉంది. అయినా ఆయన సంరక్షించగా మనకి రావాల్సిన ప్రప్రథమమైన సహజమైన ప్రత్యుత్తరము అనుదినము. కనీసం అందుకనే మా దినములను మాకు లెక్కించటం మాకు నేర్పించండి. ఇప్పుడు టైం అండి. యథార్థంగా మన అనుదినము దేవుని యొక్క మహాకృపని మనం లెక్క పెట్టుకోవాలి. ఒకప్పుడు వి టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇప్పుడు లేదు. ఇంకా ఈ వైరస్కి వ్యాక్సినే రాలేదు, కొంతమంది అసలు రాదనే చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి బయటకు వెళ్ళినా మాస్కులు వేసుకొని దూరం మెయింటైన్ చేస్తూ, అన్ని వేళలా అది సాధ్యం కాదే. మళ్ళీ రాగానే శానిటైజర్తో తుడుచుకోవటము, షాంపూలతో కడుక్కోవటము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. గమనించండి. బై ద వే, హైదరాబాద్ పోలీసు వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ వేలో SMS గుర్తుపెట్టుకోండి అని పబ్లిసిటీ చేస్తున్నారు. SMS, S అంటే సోపు, M అంటే మాస్క్, ఇంకొక S అంటే సోషల్ డిస్టెన్స్. SMS గుర్తుపెట్టుకోండి అని మీరు చూసారో లేదో. కాబట్టి పదే పదే సోప్తో కడుక్కోండి, మాస్కులు వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ భౌతిక దూరమును మెయింటైన్ చేయండి. అలాగా మనం ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసాం. కానీ దేవుని యొక్క సంరక్షణ, మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆ హేతువు చేత ఆయన అనుమతి లేకుండా ఒక పిచుకు కూడా రాలదు, మన తల వెంట్రుకు కూడా ఒకటి కింద పడ్డానికి వీల్లేదే. మరి ఇప్పుడైనా మేలుకొని, దేవా లోకంలో ఇన్ని లక్షల మంది ఇన్ఫెక్ట్ అయ్యి 2 లక్షలకు పైగా చనిపోగా, నాయన మమ్మల్ని ఈ పరిస్థితుల్లో భద్రపరుస్తున్నావు, నిన్ను ఆరాధించి గణపరుస్తున్నామయ్యా. బలిపీఠం ఉన్నదా? బలిపీఠం ఉన్నదా? అయితే ఆరాధనను మనం అర్థం చేసుకుంటున్నాం. నోవహు రక్షింపబడిన తర్వాత మొట్టమొదటి చేసింది బలిపీఠము. After Noah and his family were saved, the first response was worshiping God by building an altar. The question is, who told Noah to build the altar? నోవహు బలిపీఠం కట్టాడే. ఒక సామాన్యమైన ప్రశ్న, నోవహును బలిపీఠం కట్టమని ఎవరన్నారు? దేవుడు అన్నాడా? బైబిల్లో ఎక్కడ లేదు. మరి నోవహు ఎందుకు కట్టాడు? ఆరాధన గురించి 3 విషయాలు, మూడే విషయాలండి. మొదటిది సాల్వేషన్. యు రైట్ ఇట్ డౌన్ ఇఫ్ యూర్ టేకింగ్ నోట్స్. సాల్వేషన్ ఇస్ సెన్సిబుల్ రెస్పాన్స్. వర్షిప్ ఇస్ ద సెన్సిబుల్ రెస్పాన్స్ ఆఫ్టర్ యు ఆర్ సేవ్డ్. రక్షింపబడిన ప్రతి వ్యక్తికి రావాల్సిన సహజమైన సరి అయిన ప్రత్యుత్తరము ఆరాధన. So every day of your life you need to continue to worship God. Give him what is due
his worth, bowing before him, bowing to him and nothing else. దేవునికి నేను లొంగుట, దేవునికి నేను సమర్పించుకొనుట, దేవునికి నేను అప్పగించుకొనుట, దేవునికి చెందవలసిన ఘనత మహిమను అర్పించుట, నా జీవితమే ఆయనకి సమర్పించుకొనుట. సో నోవహుకి బలిపీఠము కట్టమని దేవుడు ఆజ్ఞాపించల. నోవహు బయటకు రాగానే తన కుటుంబంతో పాటు అందరూ చనిపోయారు. తన ఓడలోకి వెళ్ళినప్పుడు తను చూసిన ప్రపంచం ఒక రకంగా ఉండింది. ఓడ బయటకు వచ్చి చూసిన ప్రపంచం మరొకటిలాగా ఉండింది. ఎవ్వరూ లేరు. వెంటనే బలిపీఠం కట్టాడు. తన రక్షింపబడ్డాడు కనుక ఆ రక్షణకు కృతజ్ఞతగా బలిపీఠం కట్టాడు. మన రక్షణ పాత్రను చేతపట్టుకొని అనుదినము దేవుడు దాన్ని అనుగ్రహించుతున్న కృపను బట్టి ఇంకొక దినము దేవుడు మనకివ్వగా ఆయనను మనము ఆరాధిస్తూ ఉండాలి. అదే బ్యూటిఫుల్గా మనకు పరిచయమైన వచనం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమన్స్ చాప్టర్ 12 verse 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దాని తర్వాత ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్ NIVలో ఏమనుంటుందంటే, దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. వాట్? ఆఫరింగ్ అవర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. మీ దేహములను సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకుని ఆయన వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకు? ఇది మీరు దేవునికి అది అందించే యుక్తమైన సేవ, ఆయనకి యుక్తమైన అర్పణ ఇది. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుందంటే లాజికల్ ఆర్ రీజనబుల్. అంటే లాజిక్. రక్షణ ఉంది కాబట్టి నేను ఆరాధిస్తున్నాను. రక్షించాడు. కేవలం ఈ COVID-19 సిట్యువేషన్లో నుంచి ఆయన సంరక్షించి కాపాడటం మట్టికే కాదు, నాకు పాపము నుంచి విడుదల కాబట్టి నా పాపములు ఆయన క్షమించి నాకు రక్షణ దయచేశాడు గనక నేను ఆయనను ఆరాధించాలి. లాజికోస్ అన్న పదము నుంచి ఇంగ్లీష్ పదం లాజిక్ వచ్చింది. అయితే నోవహు గురించి హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11 అనగానే విశ్వాస వీరుల జాబితా అక్కడ ఉంది, విశ్వాసపు నిర్వచనం అక్కడ ఉంటుంది. 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమై ఉన్నవి ఉన్నట్టుగా రుజువై ఉన్నవి. Now faith is the confidence in what we hope for and assurance about what we do not see. సో అలాగా విశ్వాస వీరుల యొక్క పేర్లు అక్కడ ఉంటాయి. 7వ వచనం వచ్చేసరికి నోవహు గురించి, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు. గమనించండి, భయభక్తులు గలవాడు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరాస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆ వచనంలో కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే నోవహు ఆరాధించిన పద్ధతి, ఓ భక్తుడు అన్నాడు, యూ కెన్ సీ ద సైకిల్ ఆఫ్ వర్షిప్. ద సైకిల్ అంటే రౌండ్ అన్నమాట. నోవహు ఆరాధనా చక్రం, సర్కిల్ ఆర్ సైకిల్ ఆఫ్ వర్షిప్ అంటే ఒక చోట ప్రారంభమై మళ్ళీ తిరిగి అక్కడికి వస్తుంది. నోవహు ఎలా ఆరాధించాడు దయచేసి గమనించండి. మనం చూసినది ఆ జలప్రలయం అయిపోయాక, 1 సంవత్సరం దాటాక, లాక్డౌన్ అయిపోయిన తర్వాత దేవుడు మూసేశాడు. తర్వాత దేవుడు తలుపు తెరిచాడు, ఆ కిటికీ తెరిచాడు, వారు బయటకు వచ్చారు. దాన్ని తదుపరి మొట్టమొదట నోవహు చేసినది బలిపీఠం కట్టడం.
మనం ఈ లాక్డౌన్లో కొనసాగుతుండగా మనం అనుదినము దేవుణ్ణి ఆరాధించుట, మన జీవితంలో బలిపీఠం, ఆ డివోషన్ అన్నది, డివోషన్ టువర్డ్స్ గాడ్ అన్నది ఎంత ప్రాముఖ్యమో మనం ఇవాళ నేర్చుకుంటున్నాం. ఇవాళ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటప్పుడు నోవహు ఆరాధించిన పద్ధతిని మనం చూడాలి. అది ఆ వచనంలో ఉన్నది. మొదటిది, నోవహు దేవునికి భయపడెను. ఫస్ట్ థింగ్ ఈస్ ఫియర్ గాడ్. జెన్యూన్ వర్షిప్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫియరింగ్ గాడ్. యథార్థమైన ఆరాధన అన్నది దేవుని పట్ల నిజమైన భయభక్తులు కలిగి ఉంటేనే. అంటే ఏదో భయపడి రావటం కాదు, యథార్థంగా ఆయనను ఘనపరుస్తూ, యథార్థంగా ఆయన నామమును హెచ్చిస్తూ, యథార్థంగా ఆయనను కొనియాడుతూ. If you genuinely admire God, lot of people want to be admired. ఆ అడ్మిరేషన్ అనట్లా. God doesn't need your admiration. For what he has done towards you, you should admire him. You should adore him. దేవుడేడో ఆయనను మనం చూసి మనం మురిసిపోవాలని కాదు, అది ఆయనకు అక్కర్లా. దేవుడు నన్ను ప్రేమించి, నన్ను మరణం నుంచి తప్పించి, నిత్య జీవమునిచ్చి, నా పాపముని క్షమించి, నాకు ఈ లోకరీత్యా తన కృపనిచ్చి ఆయన నడిపిస్తున్నాడే. ఆ హేతువు చేత నేను ఆయనను అడోర్ చేయాలి. దట్ ఈస్ వర్షిప్. దేవుని పట్ల భయభక్తులు. నోవహు దేవునికి భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. దాని తర్వాత నోవహులో విశ్వాసం ఉండింది. విశ్వాసమును బట్టి, హెబ్రీ 11లో ఈ 2 మాటలు వస్తాయి, విశ్వాసమును బట్టి, విశ్వాసం బట్టి. Hebrews 11, these 2 words are the theme. బై ఫెయిత్, బై ఫెయిత్. అది ఏబేల్ కావచ్చు, హనోకు కావచ్చు, అబ్రహాము కావచ్చు, మోషే కావచ్చు, దావీదు కావచ్చు, నోవహు కావచ్చు. విశ్వాసమును బట్టి, దేవుని పట్ల భయభక్తులు, దానిని బట్టి ఆరాధించాడు. విశ్వాసం ఉండింది కాబట్టి దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని మాటలకు విధేయత చూపించి వెంబడించాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించాడు. ఆ బలిపీఠం కట్టాడు. Why did he build the altar and what is the circle of worship in Noah's life? He feared God. He had faith in God. Third, he followed God. దేవుని పట్ల యథార్థమైన భయభక్తులు ఉన్నాయా మనకి? దేవుని యందు మనకి సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నదా? దేవునిని ఆయన మాట చొప్పున మనం వెంబడిస్తున్నామా? ఎవడైనా నన్ను వెంబడింపకోరినట్లా తనను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలి. ఇఫ్ ఎనీ మ్యాన్ వుడ్ లైక్ టు ఫాలో, లెట్ హిమ్ ఆర్ హర్ డినై హిమ్సెల్ఫ్, టేక్ అప్ దేర్ క్రాస్ డైలీ అండ్ ఫాలో మీ. అనుదినము సిలువ ఎత్తుకొని వెంబడించుట. వేరే ఏ పద్ధతి లేదండి ఆయన వెంబడించుటలో. నోవహు దేవుడు చెప్పిన మాట, ఓడ కట్టమన్నాడు, కట్టాడు. అక్కడున్న జనమును హెచ్చరించమన్నాడు, హెచ్చరించాడు. సమయం వచ్చినప్పుడు ఓడలోకి రమ్మన్నాడు, వచ్చాడు. తలుపేసేసాడు, దేవుడు వాడు ఆ ఓడలోనే ఉన్నారు. 1 సంవత్సరం ఆ ఓడలో ఉన్నారు. దాని తర్వాత బయటకు వచ్చారు, అంతా మారిపోయింది, వాళ్ళే సజీవంగా ఉన్నారు. వెంటనే బలిపీఠం కట్టాడు, దేవుణ్ణి ఆరాధించాడు. ప్రతిరోజు లేవగానే, దేవా నాకు ఇంకొక నూతన దినమునిచ్చావు, నీకు వందనాలయ్యా, నేను నా ఆత్మతోనూ సత్యముతో ఆరాధిస్తున్నాను, నీకు ప్రభువు లోపడుతున్నాను. దట్ ఈస్ వర్షిప్ అండి. ఏదో ఆదివారం వచ్చి ఆ 10-15 నిమిషాలు మనం పాటలు పాడుట ఆరాధన కాదు. అది ఆరాధనలో ఒక భాగము, ఆరాధించే పద్ధతిలో ఒక పద్ధతి. కానీ మన దేహములను ఆయనకి సమర్పించుట, ఆరాధించుట. 4వ తన వర్షిప్లోని ఆ సర్కిల్లో 4వది దేవుని పట్ల తన నమ్మకంగా ఉన్నాడు. He not only followed God and his instruction, he was faithful to God. He was faithful to God. దేవుని పట్ల నమ్మకంగా ఉన్నామా? మనం అపనమ్మకస్తులమైనప్పటికీ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడే. నువ్వు నమ్మకంగా ఆయనను వెంబడిస్తున్నావా? మళ్ళీ దాని తర్వాత దేవుని పట్ల భయభక్తులు. అదండి సర్కిల్. ద సర్కిల్ ఆఫ్ నోవాస్ వర్షిప్. నోవహు ఆరాధించిన పద్ధతి, ఆ చక్రం, దేవుని పట్ల భయభక్తులు,
దాని తర్వాత రాసుకోండి, దేవుని యందు విశ్వాసము, తర్వాత దేవుణ్ణి వెంబడించాడు, దేవుని పట్ల నమ్మకత్వము, మళ్ళీ దేవుని పట్ల భయభక్తులు. He feared God, he had faith in God, he followed God, he was faithful to God, and he feared God. That is how you and I have to worship him. ఆయన ఆరాధించాలి. కాబట్టి మొదటి ఆరాధనలో 3 విషయాలండి. దాని తర్వాత ఇంకో 2-3 చెప్పి నేను ముగిస్తాను. నోవహు జీవితాన్ని చూస్తున్నాం. నోవహు జలప్రలయము తర్వాత చేసిన మొట్టమొదటిది ఏంటో చూసాం. అంతేనండి. అదే ఈ వర్తమానానికి మూలం. ఆ ఓడ నుంచి బయటకు రాగానే బలిపీఠం కట్టారు. బలిపీఠం ఆరాధనకు సూచన, బలిపీఠం డివోషన్కి సూచన. ఎందుకు అంటే రక్షింపబడ్డారు కాబట్టి. అది లాజిక్ అండి. ఇట్ ఈస్ రీజనబుల్, ఇట్ ఈస్ సెన్సిబుల్. ద ఫస్ట్ రెస్పాన్స్ ఫర్ బీయింగ్ సేవ్డ్ ఈస్ టు వర్షిప్. సెకండ్, వర్షిప్ మస్ట్ బి సిన్సియర్ by representing through sacrifice. ఆరాధన యథార్థంగా ఆరాధన సరి అయిన ప్రత్యుత్తరం మచ్చుకే కాదు మనం రక్షింపబడ్డామని. వర్షిప్ ఈజ్ నాట్ ఓన్లీ సెన్సిబుల్ రెస్పాన్స్ బికాజ్ యు ఆర్ సేవ్డ్. వర్షిప్ ఈజ్ ఎ సిన్సియర్ రెస్పాన్స్ రిప్రజెంటెడ్ బై సాక్రిఫైస్. త్యాగముతో కూడిన ఆరాధన, అది యథార్థమైన ఆరాధన. ఆరాధనలో త్యాగం ఉంది. ఒక్క సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఇది దావీదు జీవితంలో. ఒక తెగులు ఇశ్రాయేలు జనాంగం మీదకి వచ్చింది. ఎందుకో తెలుసా? దావీదు చేయకూడని పని చేశాడు. అది ఏంటి అంటే మీరు 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం చదవాలి. అదంతా నేను చదవను. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. దావీదు రాజుగా తాను పొరపాటు చేశాడు, పాపం చేశాడు. సెన్సస్ తీసుకున్నాడు. గాద్ అన్న ప్రవర్త ఆ టైంలో తనొచ్చి హెచ్చరిస్తాడు. అయితే అక్కడ 15వ వచనంలో, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెర్జబాబ్ వరకు 70,000 మంది మృతి పొందిరి. 70,000 మంది. ఇప్పుడు కరోనా వైరస్ అన్న పాండమిక్ ఈ ప్రపంచం మీదకి రాగా మన దేశంలోనే 70,000కు పైగా ఇన్ఫెక్ట్ అయ్యారు. 2,000కు పైగా మరణించారు. ఈ ప్రపంచంలో 40 లక్షల పైన ఇన్ఫెక్ట్ అయ్యారు. మరి మన పాపములను మనం ఒప్పుకొని సరి చేసుకోకపోతే ఎలా? దేవుని బిడ్డలుగా ఆయనను సరిగా ఆరాధించకపోతే ఎలా? సిన్సియర్గా ఆరాధించకపోతే ఎలా? త్యాగంతో ఆరాధించకపోతే ఎలా? అప్పుడు గాదు వచ్చి 18వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. ఆ దినమున గాదు దావీదు యొద్దకు వచ్చి, నీవు పోయి యోబేసీయుడైన ఆరోనా యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుము. సేమ్. నోవహుకి దేవుడు బలిపీఠం కట్టమని చెప్పలా. తన కుటుంబము రక్షింపబడింది, ప్రపంచంలో మనుషులందరూ చనిపోయారని తెలియగానే వెంటనే బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. దావీదు ఆ తెగులు చూడగా గాదు ద్వారా దర్శింపబడి హెచ్చరింపబడ్డాడు. నువ్వు బలిపీఠం కట్టి దేవునికి త్యాగంతో కూడిన అర్పణ ఇవ్వాలి. బలిపీఠం కట్టించమని అతను చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. ప్రైజ్ గాడ్. గాదు చెప్పినప్పుడు దావీదు విన్నాడు. పదే దేవుడు ఈ 54 దినాల లాక్డౌన్లో పదే నిన్ను ఎన్ని రీతులుగా దర్శించాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, మరొక వర్తమానం ద్వారా కావచ్చు, మరొక దేవుని యొక్క వాక్యం ద్వారా కావచ్చు, అనేక రీతులుగా దేవుడు దర్శిస్తున్నాడే. దాని చొప్పు నువ్వు చేస్తున్నావా? 24-25 వచనాల్లో అదే అధ్యాయము. ఎందుకంటే ఆ రాజు తనకి
అర్పణ కోసం ఇస్తానని చెప్తే అంటాడు, నేను అలాగూ చేసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద పొందును. వెల ఇవ్వక నేను తీసుకొనిన దానికి నా దేవుడైన యెహోవా దహన బలిగా అర్పించిన అహరోనుతో చెప్పిన ఆ కళ్ళెమును ఎడ్లను 50 తులముల వెండిని కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమును బట్టి ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు అగ్ని ఇశ్రాయేలును విడిచిపోయెను. వావ్! బలిపీఠం కట్టించాడు. అక్కడున్న రాజు దగ్గర నుంచి ఏం తీసుకోలేదు. తనకు అవసరమైనది తన కొని వెల ఇచ్చి విలపించి పశ్చాత్తాపపడి విజ్ఞాపన చేయగా ఆ తెగులును అగ్ని ఇజ్రాయేలును విడిచెను. బహుశా దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న తన ప్రజలకు చెప్తున్నదేమో, మీరు త్యాగముతో నన్ను ఆరాధించండి, మీకు విలువైనది తెచ్చి ఆరాధించండి, మీ దేహములను సజీవ యాగముగా అర్పించి ఆరాధించండి. ఈ కోవిడ్-19 నుంచి దేవుడు మనకి విరుగుడినిస్తాడు. ఆయన దీన్ని తొలగిస్తాడు. వర్షిప్ must be sincere and should be represented by sacrifice. త్యాగంతో. ఇప్పుడు మరొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే బైబిల్లో ఆరాధన అన్న మాట ప్రథమంగా మొట్టమొదటిసారి వచ్చింది. అబ్రహాము తన కూడా బలిపీఠాలు కట్టిన వ్యక్తే. ఆ బలిపీఠం మీదకు ఇస్సాకును బలివ్వడానికి వెళ్తున్నప్పుడు ఆ దారిలో చెప్తాడు, మేము వెళ్ళి ఆరాధించి తిరిగి వస్తాం. వర్షిప్ కేమ్ ఫస్ట్ టైం, ద వర్డ్ వర్షిప్ in Genesis chapter 22 when Abraham was going with his son Isaac on whom the entire blessing rested. ఎవరి మీద అయితే మొత్తం ఆశీర్వాదం ఆధారపడి ఉండిందో ఆ ఆశీర్వాదమును తన ఏకైక కుమారుణ్ణి తాను తీసుకొని వెళ్ళాడు. దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తున్నాడు. మూడవది వర్షిప్ గురించి, ఆరాధన గురించి మూడవ పాఠం మనం నేర్చుకుంటున్నాం. మొదటి పాఠం, ఇట్ ఈస్ సెన్సిబుల్ బికాస్ యు ఆర్ సేవ్డ్. It must be sincere and there should be sacrifice. Third, worship seems to always call us to do something. ఆరాధన అనంగానే అది ఒక పిలుపండి మనం ఏదైనా చేయడానికి. నువ్వు ఏమీ చేయకుండా దేవుణ్ణి ఆరాధించలేవు. దయచేసి ఒక్క విషయం గుర్తుపెట్టు. You have to be doing something when it comes to worshiping God. ప్రైమర్లీ యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్. ప్రథమంగా నిన్ను నీవు సమర్పించుకోవాలి. అంటే ఇచ్చుట, ఏదో ఒకటి చేయుట, ఆరాధించుట. ఇక్కడ అబ్రహాము తన కలిగిన ఏకైక కుమారుణ్ణి అర్పించాడు. అబ్రహాము జీవితంలో పలు బలిపీఠాలు కనిపిస్తాయి. అవి నేను అన్ని చదవనండి. ఉదాహరణకి ఆదికాండం 12వ అధ్యాయం, ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలిచాడు, నేను చూపించుచున్న దేశం అన్నాడు, ఆ దేశం ఏంటో చెప్పలేదు, వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడ 7వ వచనంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమైన ఈ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా అబ్రహాము యెహోవా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై తన మాట్లాడాడు. అప్పుడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. దీన్ని బట్టి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం. దాని తర్వాత 8వ వచనంలో, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునకున్న ఆయనకు మధ్య గుడారం వేసి అక్కడ బలిపీఠం కట్టెను.
యెహోవా అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడగా నేను గొప్ప జనమును చేస్తానంటే వెంటనే అక్కడ బలిపీఠం కట్టాడు. దాని తర్వాత కొంచెం బయలుదేరి వెళ్ళిన తర్వాత బెతేలునకు ఆయకి మధ్య తన గుడారం వేసుకొని అక్కడ బలిపీఠమును కట్టాడు. 13వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండము 13వ అధ్యాయము 4వ వచనంలో, తాను మొదట బలిపీఠమును కట్టిన చోటు చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. దాని తర్వాత 18వ వచనంలో కూడా బలిపీఠం కట్టిన 13వ అధ్యాయం. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మార్మే దగ్గరనున్న సింధూరపు వృక్షము మూలలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ప్రశ్న ఏంటంటే, అంటే సిరీస్ ఆఫ్ ఆల్టర్స్ అబ్రహాం కట్టాడు. అబ్రహాము వివిధ బలిపీఠాలు కట్టడం మనం చూస్తాం, ఇంకా ఫర్దర్గా కూడా మీరు చూస్తే. కానీ ఎందుకు కట్టాడు? ఎప్పుడు కట్టాడు? ఎప్పుడైతే 3 మాటలండి, దాన్ని నేను వివరించట్లేదు. ఎప్పుడు కట్టాడు బలిపీఠం అంటే, దేవుడు తనకు కనపడినప్పుడు, అంటే దేవుని యొక్క సన్నిధి. వై డిడ్ హీ బిల్డ్ బిఫోర్ దట్? ఎందుకు కట్టాడు అనక మునుపు ఎప్పుడు కట్టాడంటే అబ్రహాం జీవితంలో వెంటనే. చాలా కీలకమైనది. వెన్ డిడ్ అబ్రహాం బిల్డ్ ది ఆల్టర్స్? ఇమీడియట్లీ వెన్ సంథింగ్ హ్యాపెండ్. వెంటనే కట్టాడు. ఎందుకు అంటే 3 విషయాలు. ఒకటి, దేవుని తాను కనపరుచుకున్నప్పుడు, అంటే దేవుని యొక్క సన్నిధి తను చూసినప్పుడు. when God appeared, when the presence of God was there, he immediately built an altar. That means he worshipped God. బలిపీఠం కట్టాడు. వెంటనే దేవుని యొక్క సన్నిధి చూసినప్పుడు ఆరాధించాడు. దేవుని యొక్క ఇదిగో భూదికంతో సదాకాలం నేను మీకు తోడై ఉన్నానని చెప్పాడు. ఆయన ప్రశస్తమైన సన్నిధి మనలో ఉన్నది కాబట్టి ఆయన సన్నిధి మనతో పాటు ఉండగా మనము ఆయనను ఆరాధించాలి. దట్ మీన్స్ వర్షిప్ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఒక భాగము. Always I am bowing down to him, always surrendering myself, submitting to him, wanting to give something to God because he gave himself to me. ఆయనకు ఏదైనా నేను ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆయన గణపరుస్తూ, ఆయన కొనియాడుతూ, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నది. ప్రెజెన్స్ని బట్టి. తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. గాడ్ గేవ్ బ్యూటిఫుల్ ప్రామిసెస్ టు అబ్రహాం. నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తా అని చెప్పాడే. అబ్రహాము నుంచే ఇజ్రాయేల్ జనాంగం వచ్చింది. అలాగే చివరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక వ్యక్తి. బికాస్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, ఇమీడియట్లీ హీ బిల్ట్ అన్ ఆల్టర్ అండ్ వర్షిప్. అండ్ బికాస్ ఆఫ్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్, తన నడిపించిన దేశంలో, కానానీయులు ఆక్రమించుకున్న దేశంలో దేవుడు అబ్రహాముకు సమకూర్పునిచ్చాడు. గొప్ప వ్యక్తిగా, సంపద కలిగిన వ్యక్తిగా చేశాడు. సో బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్, బికాస్ ఆఫ్ ద ప్రామిస్ అండ్ బికాస్ ఆఫ్ ద ప్రొవిజన్, అబ్రహాం built altars and he worshipped God. And why should I worship God? Primarily because of the presence of God, because of the promises of God, because of the provision of God. దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుని యొక్క సమకూర్పును బట్టి, దేవుని యొక్క వాగ్దానాలను బట్టి ఈ 54 రోజుల లాక్డౌన్లో మనం ఉన్నప్పటికీ, ఇంకా ఫర్దర్గా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అనేకమైన మార్పులు మనం చూస్తుండగా దేవునిని అనుదినము ఆరాధించే వ్యక్తులుగా ఉందామా? దేవుని అనుదినము నువ్వు ఆయన ఆరాధిస్తావా? That is all that he desires. He desires genuine worship from his children. తన యొక్క జనము నుంచి, తన యొక్క ప్రజల నుంచి, తన యొక్క బిడ్డల నుంచి, తన యొక్క కుమారుల నుంచి, తన యొక్క కుమార్తెల నుంచి దేవుడు అనుదినము ఆశిస్తున్నది ఆరాధన, ఆరాధన, ఆరాధన. Bowing down to him and praising and exalting his holy name. అయితే ఒక్క విషయం నేను ఇక్కడ హెచ్చరికగా చెప్పాలి. అబ్రహాము ఎప్పుడూ బలిపీఠాలు కట్టాడా అంటే, ఒక సమయం వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు, తను ఒక చర్య తీసుకున్నప్పుడు తన బలిపీఠం కట్ల. ఏంటదంటే యాక్చువల్గా 12వ అధ్యాయంలోనే ఆదికాండం. కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు.
ఆ ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అబ్రహాము బలిపీఠం కట్ల. గమనించండి. అంటే దేవుని నుంచి కొంచెం నువ్వు సడలిపోతే, జాగ్రత్తగా వినమని కోరుతున్నాను. దేవునికి నువ్వు అవిధేయుడు అయితే నువ్వు దేవుని ఆరాధించలేవు. ఇది చాలా కీలకమండి. ఎందుకు? అప్పుడు ఆరాధన నీకు ప్రయారిటీగా ఉండదు, ప్రప్రదం అవ్వదు. మనం దేవునికి విధేయత చూపిస్తూ ఉంటే, దేవునికి మనం లొంగిని జీవిస్తూ ఉంటే, దేవుని యొక్క మాటలకు కట్టుబడి మనం జీవిస్తూ ఉంటే, అప్పుడు మనం ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వమో, దేవునికి అవిధేయులమి ఉంటామో, కొంచెం మనం వెనకంజ వేస్తామో, అప్పుడు నువ్వు ఆరాధించలేవు. అప్పుడు బలిపీఠం రాదు. అది ఒక హెచ్చరిక. ఒక మాట నేను చెప్తాను. కొన్ని బలిపీఠాలు కట్టడంలో కష్టం ఉంటుంది. అబ్రహాము జీవితమే. తాను ఇస్సాకు కోసం కట్టిన బలిపీఠం చాలా కష్టమైన బలిపీఠం. అంతకుముందు బేతేలుకి హాయికి మధ్యన కట్టిన బలిపీఠము, వేరే చోట్ల ఆయన కట్టిన బలిపీఠాలు, పలు బలిపీఠాలు ఆయన కట్టాడు. వెంటనే కట్టాడు. ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు తన భార్యనే తన సహోదరి అని చెప్పాడు. కానీ దేవుడు ఆ పెద్ద పొరపాటు నుంచి ఆయన బయటకు తీసుకొని వచ్చాడు. అయితే అబ్రహాము ఇస్సాకును ఆదికాండం 22వ అధ్యాయం ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆ బలిపీఠం కట్టాడే, అది కష్టమైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు దేవుడిని ఆరాధించట్లో కొన్ని కష్టమైన, క్లిష్టమైన, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గుండా కూడా మనం ఆయన ఆరాధించగలగాలి. ఇప్పుడు ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో సరి అయిన జీతం రాని పరిస్థితులు ఉన్నప్పుడు, బహుశా ఉద్యోగం కోల్పోయిన పరిస్థితులు ఉన్నప్పుడు, ఆరోగ్యం క్షీణించిపోయిన పరిస్థితులు, ఫర్దర్గా జాబ్ దొరుకుతుందో లేదో, వివాహం అవుతుందో లేదో, మరొకటి ఇలాంటి క్రైసిస్ కేవలం మనమే కాదు, ఈ భూప్రపంచంలో మనుషులందరూ వెళ్తున్నారే, దేవుని బిడ్డలు అందులో భాగస్థులు, మనం అందులో భాగస్థులమే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు బలిపీఠం కట్టి ఆరాధించమంటున్నాడే, ఇది చాలా పెయిన్తో కూడిన బలిపీఠం. పరిస్థితులు బాగున్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు బలిపీఠం కట్టి దేవుని ఆరాధించుట, మన ఉద్యోగం బాగున్నప్పుడు, మనకి ఎవ్రీ మంత్ చక్కగా జీతం వస్తున్నప్పుడు, మన ఆరోగ్యం బాగున్నప్పుడు, మనకి పిల్లలు సెటిల్ అయిపోయినప్పుడు, వారి భవిష్యత్తు చాలా బాగున్నప్పుడు, ఇవన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులంతా బాగున్నప్పుడు, సంఘంగా ప్రతి ఆదివారం కూడుకొని వేలాది మందిగా కలిసి ఆరాధిస్తున్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించుట సులువైంది. కానీ మనం పెయిన్లో ఉన్నప్పుడు, మనం క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు, ఇట్స్ ఎ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. కోవిడ్-19 ఇస్ నాట్ ఎ ప్లెజర్ గివింగ్ సిచ్యువేషన్, ఇట్స్ ఎ పెయిన్ గివింగ్ సిచ్యువేషన్. ఇదేదో మనకి సంతోషమును సరదాగా ఉన్న పరిస్థితులు కాదే, ఖచ్చితంగా కాదు. ఇది బహు తీవ్రమైన బాధను తీసుకొని వచ్చిన పరిస్థితులు, ఎంతకాలం కొనసాగుతుందో మనకు తెలియని పరిస్థితులు. అటువంటప్పుడు కూడా ఆయనను ఆరాధించగలిగితే, దేవుడట్టి ఆరాధనను ఆయన బహు శ్రద్ధగా చూసి స్వీకరించి గంభీరంగా దర్శించి దీవిస్తాడండి. మీ పరిస్థితులు ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ బలిపీఠం కడతారా? అబ్రహామునకు ఇస్సాకును బలిపీఠం మీద పెట్టట పెయిన్ని కలిగించిన బలిపీఠం అది. ఇట్ వాజ్ ఎ వర్షిప్ దట్ వాస్ ఫిల్డ్ విత్ పెయిన్. బట్ 2 things I want to remind you. దేవుడు ఇస్సాకును కోరలా, దేవుడు అబ్రహాము హృదయాన్ని కోరాడు. ఇస్సాకును అబ్రహాము తన హృదయంలో బలిచ్చేశాడు కాబట్టి ఆ బలిపీఠం మీద పెట్టగలిగాడు. నువ్వు ఏది బలిపీఠం మీదకి తీసుకొని వస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఏది నువ్వు అట్టి పెట్టుకున్నావో దేవుడు చూస్తున్నాడు. ఏది ఆయనకు అర్పిస్తున్నావో నువ్వు దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుని యొక్క గంభీరమైన విషయం ఏంటంటే, ఆ సంఘటనలో ఇట్స్ అబౌట్ గాడ్స్ టైమింగ్. ప్లీజ్ రిమెంబర్, as we continue to worship God, even through this painful situation, even as we all go through this COVID-19 situation, not knowing when there will be total relief and relaxation, when we will get back to the so-called normal, we have to wait for God's time, because God will provide in His time.
ఎలాగైతే ఇస్సాకు మీదకి ఆ కత్తి వచ్చినప్పుడు ఆ దేవదూత ద్వారా ఆ మాట వచ్చి ఆగు అని చెప్పారు. ఆదికాండం 22వ అధ్యాయము, బహుశా అది 15వ వచనం అనుకుంటా. ఆదికాండం 22వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచిట్ల, నేను నీవు నీకొక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక దీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రం వలె సముద్ర తరంగ తీరం మండలి వలె ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేతును. నీ సంతతి వారే తమ శత్రువులను స్వాధీనపరుచుకొందరు అని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. గాడ్ విల్ ప్రొవైడ్ ఇన్ హిస్ టైమ్ అండ్ ఆన్ హిస్ టర్మ్స్. దేవునికి తన కండిషన్స్ ఉన్నాయండి. దేవునికి తన టైం ఉంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆరాధనను మనం అర్థం చేసుకుంటున్నాం. బలిపీఠం అన్నది ప్రాముఖ్యం మన లైఫ్లో అని మనం చూస్తున్నాం. నోవహు ఆ వరద నుంచి వారి కుటుంబం ఒక్కటే రక్షింపబడి బయటకు రాగానే వెంటనే వారు బలిపీఠం కట్టారు. అబ్రహాము తన ప్రయాణం చేసి తన దేవుడు తనకు చూపిస్తున్న దేశమునకు వచ్చాడు. అక్కడ తన బలిపీఠం కట్టాడు. పలుమార్లు బలిపీఠం కట్టాడు. ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు తన బలిపీఠం కట్టలేదు, కానీ తిరిగి మళ్ళీ బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. అతి 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 బాధను కలిగించిన బలిపీఠం ఏదయ్యా అంటే ఇస్సాకును పెట్టిన బలిపీఠము. కానీ దేవుడు తన సమయంలో సమకూర్చాడు. దేవుడు తన పెట్టిన కండిషన్స్ని బట్టి తన వాగ్దానాలు తను నెరవేర్చాడు. కాబట్టి ఏంటి మనకి పాఠం? సేమ్ ఇస్సాకు కూడా బలిపీఠం కట్టాడు. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. ఆదికాండం 26వ అధ్యాయము. నేను ముగింపులోకి వచ్చేసాను. ఇరవై 25వ వచనం మనం చూస్తే ఆదికాండం 26వ అధ్యాయం. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తనకు గుడారం వేసుకుని అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిని త్రవ్విరి. ఇది ఒక సపరేట్ వర్తమానం అయిపోద్ది. 3 ఉంటాయి అక్కడ. ఇస్సాకు బలిపీఠం కట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు, దాని తర్వాత గుడారం వేశాను, దాని తర్వాత బావి. ఒకటి డివోషన్, రెండోది డిటాచ్మెంట్, మూడవది డిజైర్ అనుకోవచ్చు. ఇవాళ వాటిని నేను ధ్యానం చేయట్లేదు. కానీ దేవుడు అతన్ని దర్శించగా, దేవుడు అతని అక్కర తీర్చగా, ఇస్సాకును దేవుడు దర్శించగా, దేవుడు ఇస్సాకు యొక్క అక్కర తీర్చగా, ఇస్సాకు దేవుణ్ణి ఆరాధించడం. యాజ్ గాడ్ కంటిన్యూస్ టు మీట్ అస్ అండ్ మీట్ అవర్ నీడ్స్. మనల్ని ఆయన కలుస్తున్నాడు, మన అవసరతలు ఆయన తీరుస్తున్నాడు, మనము వెంటనే ఆయన ఆరాధించాలి. సింపుల్ అండ్ సో ప్రొఫౌండ్. దేవుని యొక్క సన్నిధి మనల్ని నడిపిస్తుంది. దేవుని యొక్క వాగ్దానాలు మనల్ని భద్రపరుస్తాయి. దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తుంది. God's presence will guide us and God's promises will sustain us. దేవుని యొక్క వాగ్దానాలు మనల్ని భద్రపరుస్తాయి. దేవుని యొక్క సన్నిధి మనల్ని నడిపిస్తుంది. సో ఏంటి దీని ద్వారా మనం గుర్తుంచుకోవాల్సింది, మనం చేయాల్సింది? ఇస్సాకండి అబ్రహామునకు యాకోబునకు లింక్. అందుకనే దేవుడు పాత నిబంధనలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. బ్యూటిఫుల్ కదా? ఈ ముగ్గురితో తను తాను గుర్తించుకున్నాడు. అబ్రహాము నుంచి ఇస్సాకునకు అందింపబడింది బలిపీఠము. సో ఒక తరం నుంచి బలిపీఠం అంటే ఇవాళ మనం ధ్యానం చేసింది ఆరాధించుట. బలిపీఠంలో బలి ఇచ్చుట ద్వారా పాత నిబంధనలో
మనుషులు దేవుణ్ణి ఆరాధించారు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనం ఆరాధన అంటే ఏంటో అర్థం చేసుకుంటూ, ఆరాధన ఏ ఏ పరిస్థితులు మనం చేయాలని అర్థం చేసుకుంటూ, ఏది ఇష్టమైన ఆరాధన అని మనం అర్థం చేసుకుంటూ కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. దీని ద్వారా మనం గుర్తుంచుకోవలసినది ఏంటంటే, మన తరము నుంచి మరొక తరమునకు ఆరాధన అన్నది ఎంత ప్రాముఖ్యం మనం వారికి అందించాలి. If something has to be passed on from one generation to the another generation, as children of God, let me tell you, I've come to the end, we need to pass on worshiping God. How important altar is. ఒక బలిపీఠం అన్నది ఎంత ప్రాముఖ్యమో, దేవుని ఆరాధించడం అన్నది ఎంత ప్రాముఖ్యమో మనము మన బిడ్డలకు అప్పగించాలి. మన బిడ్డలు వారి బిడ్డలకు, ఒక తరము నుంచి మరొక తరము, ఆయన రాకడ పర్యంతము మనము ఆరాధన అన్నది అందించాలి. Because that is what God desires from His children. మళ్ళీ చెప్తున్నాను, ఆరాధన అన్నది అందించారా మీరు? ఆరాధన అన్నది ప్రాధాన్యతని కూడా మనం అందించాలి. Not only we pass on worship, but as we pass on worship, we need to tell worship should be priority for everybody. ఆరాధన అన్నది ఎంత ప్రాముఖ్యమో ప్రథమమో అన్నది మనం మన బిడ్డలకు అందించాలి. ఒక తరము మరొక తరమునకు అందించవలసినది ఆరాధన అన్నది ఎంత ప్రాముఖ్యమో ప్రథమమో. ఆరాధన యొక్క ఉద్దేశమును అందించాలి. కొన్ని మార్లు ఆరాధనలోని ఆ పెయిన్ అన్నది ఏంటో కూడా మనం వారికి అర్థం చేయించి అందించాలి. దేవుడు తప్పకుండా ఈ కోవిడ్-19 సిట్యువేషన్ల నుంచి బయటకు తీసుకొని వస్తాడు. బయటకి తెచ్చినప్పుడు మనం ఆ నార్మల్ లైఫ్లోకి వచ్చి చూసినప్పుడు ఎన్నో మార్పులను మనం చూస్తాం. వాటికి మనం అడాప్ట్ అవ్వాలి. మన లైఫ్ స్టైలే చేంజ్ అవుతుంది, మన డైలీ స్టైలే చేంజ్ అవుతుంది. అనేక వాటిని మనం డిఫరెంట్గా అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడే ఆ చేంజెస్ గుండా మనం వెళ్తున్నాం. కాబట్టి వీటన్నిటిలో మారని దేవుడు ఉన్నాడు. వీటన్నిటిలో కూడా ఆయన మనల్ని సంరక్షిస్తూ తన వాగ్దానాలను బట్టి మనల్ని నడిపించుచుండగా ఆయన అనుదినం ఆరాధిద్దామా? మన దేహములను సజీవ యాగముగా సమర్పించి ఆరాధిద్దామా? మే యూ కంటిన్యూ టు వర్షిప్ గాడ్ అండ్ పాస్ ఆన్ ద ప్రయారిటీ, ద పర్పస్ అండ్ ఆల్సో ద పెయిన్ ఇన్ వర్షిప్. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన మీ గంభీరమైన మాటలను బట్టి వందనాలు. ప్రతి వారం ప్రభు ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఈ రీతిగా కూడుకొని మా గృహాల్లోనే మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నాం. ప్రత్యేకంగా మమ్మల్ని దర్శిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని హెచ్చరిస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ మీ కృపలో నాయన నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు. ఈరోజు ప్రభు మరి నోవహు ఆ జలప్రలయం తర్వాత మొట్టమొదటిగా చేసింది బలిపీఠమును కట్టి మిమ్మల్ని ఆరాధించారు. అబ్రహాము పలుమార్లు ప్రభు బలిపీఠాలు కట్టి ఆరాధించాడు. ఇస్సాకు ప్రభు బలిపీఠమును కట్టాడు. ఈ సంఘటనలన్నీ మళ్ళీ మాకు జ్ఞాపకం చేసి ఆరాధన అనేది ఎంత ప్రథమమో మా జీవితంలో, ఎంత ప్రశస్తమో, ఎంత ప్రాముఖ్యమో, ఎంత పవిత్రమో మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. కొన్ని బలిపీఠాల కట్టుటలోని బాధ, ఆ బాధ గుండా కూడా ప్రభు మాకున్నది మీకు అర్పించి మిమ్మల్ని గణపరచగలిగే కృపను దయచేయండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మీ మాటల ద్వారా ప్రభు వారు ప్రభావితమయ్యారని ఆశపడుతూ అట్టి మాటలకు వారు విధేయులై ఉండగలిగే కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేను ప్రారంభంలో చెప్పినట్లు పరిశుద్ధ బల్ల ఆరాధన మనకుంటుంది. మీ గృహాలలో మీరు ఆ బ్రెడ్ని కానీ, రోటీని కానీ, చపాతీని కానీ, ఆ గ్రేప్ జ్యూసో లేకపోతే వేరే జ్యూసో రెడీ చేసుకున్నారని ఆశపడుతూ పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ బల్ల ఆరాధనలో సిద్ధపడడానికి మీరు మీ గృహాల్లో సిద్ధపడండి. మేము కూడా సిద్ధపడి ఈ బల్ల ఆరాధనను జరిపిస్తాం.
సిలువపై నాలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. సిలువపై నాలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, మమ్మును నడిపించు. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. ఈ పరిశుద్ధ బల్ల ఆరాధనకు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ, మీ గృహాల్లో మీరు సిద్ధంగా ఉన్నారని ఆశపడుతూ, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ఆశపడుతూ, మీ దగ్గర ఉన్న ఆ రొట్టె కానీ, ఆ బ్రెడ్ కానీ, ఆ చపాతీ కానీ, ఆ జ్యూస్ రెడీగా పెట్టుకున్నారని ఆశపడుతూ, ముందుగా మరి 1-2 హెచ్చరిక కోసం వచనాలు చదివి దాని తర్వాత ప్రార్థన చేసుకొని ఇందులో పాల్గొందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోని హెచ్చరిక మాటలు చదువుతున్నాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగవలెను. ఈ రొట్టె ద్రాక్షారసము నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయము ఈ పరిశుద్ధ బల్లలో పాల్గొనే ఈ శ్రేష్టమైన తరుణాన్ని, ఆధిక్యతను మీ బిడ్డలైన మాకు దయచేసినందుకు వందనాలు. మా గృహాల్లో ఉంటూ ఈ రీతిగా పాల్గొంచుండగా ఎక్కడ పాల్గొన్నామన్నది కాదు, కానీ మీ ప్రశస్తమైన సన్నిధి మాకు ప్రాముఖ్యం. అట్టి సన్నిధి మా మధ్యన ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ, నాయన మరి ఈ రొట్టెను ద్రాక్షరసమును మీరు పరిశుద్ధపరచండి, ఆశీర్వదించండి. మా తలంపులను పరిశుద్ధపరచండి, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటున్నాం. నాయన మన ఇతరులతోనూ మీతోనూ సరిచేసుకొని ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, వారిని సిద్ధపరిచారని ఆశపడుతూ ఈ రొట్టెను ద్రాక్షరసమును దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకమును చేయుటకై దీనిని చేయుడని చెప్పెను. మీ దగ్గరున్న ఆ రొట్టె దయచేసి ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ స్వీకరించమని కోరుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేయుటకై దీన్ని చేయడం చెప్పెను. మీ దగ్గరున్న ఆ జ్యూస్ని మీరు భద్రంగా పెట్టుకున్నారని ఆశపడుతూ ప్రార్థనాపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ దయచేసి స్వీకరించండి.
ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ బలలో పాల్గొనిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా నాయన మీ కృపను చూపించారని నమ్ముతూ, మీరిచ్చిన ఆజ్ఞకు ప్రభు మేము విధేయత చూపించుంటుండగా అనుదినము నాయన విధేయులై ఉండడానికి మాకు సహాయం చేయండి. పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ చిత్తంలో నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి ఆన్లైన్ సర్వీస్ మనకున్న ప్రస్తుత పరిస్థితులు బట్టి కొనసాగించవలసి వస్తుంది. ఫర్దర్గా గవర్నమెంట్ ఏదైనా రిలాక్సేషన్స్ ఇస్తే దాన్ని బట్టి మేము మీకు మెసేజ్ చేస్తాం. బెతెల్ SMS లిస్ట్లో మీ టెలిఫోన్ నంబర్ లేకపోతే మీకు అప్డేట్స్ కావాలంటే దయచేసి 7337335571 అన్న నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. ఫోన్స్ ఎవరు రిసీవ్ చేసుకోవాలి ఆ నంబర్కి మెసేజ్ చేస్తే ఆ నంబర్ నుంచి మీకు అప్డేట్స్ వస్తాయి. బెతెల్లో ఏం జరుగుతుందో భవిష్యత్తులో. వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వారం మనము బ్రేక్ తీసుకున్నాం. అంటే నెమ్మదిగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు, వేరే ఆన్లైన్లో వర్క్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాను. కానీ వేరే రీతిగా డిఫరెంట్ గ్రూప్స్ని రీచ్ అవ్వాలన్న ప్రయాస జరుగుతుంది. ఆ వివరాలు కూడా మీకు అందిస్తాము. అర్పణలు మేము ఎలాగివ్వాలి అని మమ్మల్ని అడుగుతున్నారు. ఇవి స్పెషల్ ఆఫరింగ్స్ కాదు, మన ఆదివారపు అర్పణ, అలాగే మీ దశమ భాగాలు మీరు గూగుల్ పే ద్వారా కానీ లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు మీ అర్పణలు పంపించవచ్చు. ఆ వివరాలు మీకు మేము స్లైడ్లో చూపిస్తాము. యాక్సిస్ బ్యాంక్లో బెతెల్ మినిస్ట్రీస్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ వివరాలు మీరు గూగుల్ పేలో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్న దగ్గర మీరు ఎంటర్ చేస్తే అప్పుడు మీరు పంపించవచ్చు. ఎందుకంటే ఫోన్ నంబర్ లింక్ లేదు. నెట్ బ్యాంకింగ్లో యాజ్ యూజువల్గా మీరు చేయొచ్చు. ఒకవేళ మీరు చందానగర్ వైపు వస్తూ వేరే పనుల మీద మీరు అలాగా మందిరంలోకి వచ్చి అర్పణ ఇవ్వాలని ఆశ ఉంటే, అది మీకు అనుకూలం అయితే ఇక్కడ ఆఫరింగ్ బాక్స్ ఉంటుంది, లాక్ చేసి ఉంటుంది, అందులో మీ అర్పణ ఇవ్వచ్చు. చెక్ కానీ వీలైతే చెక్ వేయండి, మిగతాది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి. క్యాష్ కూడా ఆ బాక్స్లో వేస్తే అది లాక్ చేసి ఉంటుంది. తర్వాత దానిని డెసిగ్నేటెడ్ పీపుల్ కలెక్ట్ చేసి అది బ్యాంక్లో వేయటం జరుగుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు మళ్ళీ మనం అందరం కలిసి ఆరాధించే సమయం అనుమతిస్తాడని ఆశపడుతూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన ఉదయకాలపు ఆరాధన సమయాన్ని బట్టి వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేశంలో అనేక మంది ఇందులో ఆరాధించారు, ఇతర దేశాల్లో నుంచి పాల్గొని ఆరాధించారు. వారందరిని బట్టి వందనాలు. ఈ భయంకరమైన కరోనా వైరస్ నుంచి మీరు మమ్ములను వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘంగా మీరు సంరక్షించి కాపాడిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అది కేవలం మీ ఉచితమైన కృప ప్రభు. మరొక్కసారి నాయన, ఈ వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన, మీరే వారిని ముట్టాలి, స్వస్థపరచాలి. నాయన, మరి ప్రయాసపడుతున్న వారికి కావాల్సిన సంరక్షణ మీరు ఇవ్వండి. గవర్నమెంట్లో ఉన్న వారికి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన మీ జ్ఞానమును దయచేయండి, వనరులు దయచేయండి. నాయన, మరి మనుషుల జీవితాల్లో యథార్థమైన పరివర్తన తీసుకొని రండి. మీ బిడ్డల జీవితాల్లో ప్రభు ఉజ్జీవాన్ని తీసుకొని రండి. నాయన, మీరు ఆశించిన మార్పు మాలో మీరు తీసుకొని రమ్మని కోరుతున్నాం. మీ గంభీరమైన కార్యాలను మీరు కనపరిచి మీ కృపలో పదిలపరిచి నడిపిస్తారని నమ్ముతూ, నాయన, మీరు అనుమతించిన సమయంలో మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధిస్తామని విశ్వసిస్తూ, టెక్నాలజీ ద్వారా ప్రభు ప్రతి వారం ఈ రీతిగా మేము కూడుకొని గణపరచగలిగే కృపను దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరిని భద్రపరిచి కాపాడి నడిపించమని కోరుతూ, యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము.
మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరితో సదా తోడయుండునుగాక. ఆమెన్. ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్నందుకు మరొకసారి వందనాలు. దేవుడు మనతో పాటు తోడై ఉన్నాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక.